మిత్రులారా, ఇది అమీన్పూర్ సంగారెడ్డి డిస్టిక్లోని అమీన్పూర్ మండలంలోని మన పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధికి ఈ హెచ్ఎండిఏ పరిధిలోకి మధ్యలో వస్తుంది. యాక్చువల్గా ఇది కట్ట ఏంటంటే మన ఊబగుంట అని ఉంది. మన పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఊబగుంట చెరువు ఉంది. ఆ ఊబగుంట చెరువు నుంచి వచ్చే కట్ట ఇది. ఇక్కడ నుంచి ఉంటుంది. అటు చెరువు ఇంకా అవతల ముందులో ఉంటుంది. ఆ చెరువుకి వచ్చే కట్ట ఇది. యాక్చువల్గా ఏంటంటే ఆ చెరువులోకి ఊబగుంట చెరువులోకి నీళ్ళు వచ్చే కెనాల్ అండి ఇది. ఇది తులసివనం చెరువులో నుంచి ఊబగుంట చెరువులోకి వచ్చే ఇది. ఆ తులసివనం చెరువు నిండిన తర్వాత ఊబగుంట చెరువులోకి వచ్చే కెనాల్ ఇది. దీన్ని ఎంత చిన్నగా చేసారు ఒకసారి ఇక్కడ లైట్ చేయండి. ఇక్కడ ఇది గూడ్పేస్ వచ్చి చిన్న కెనాల్ చేసారు. యాక్చువల్లీ ఇది చాలా పెద్దగా ఉంది, మనకు ముందుకు తెలుస్తుంది. ఇది మొత్తం కూడ్పేస్తూ మొత్తం దీన్ని ఇది కబ్జాకు గురి కావడం జరిగింది. సో దీన్ని కూడ్పేస్తే ఏమైందంటే మొత్తం చాలా చిన్న కెనాల్ చేశారు. ఈరోజు మన తులసివనం చెరువు నుంచి ఊబగుంట చెరువులోకి నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు. వర్షం పడ్డప్పుడు ఈ గొలుసుకట్ట చెరువులు, మన తెలంగాణలో ఉన్న గొలుసుకట్ట చెరువుల ప్రాముఖ్యత ఒకటి. సో వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు ఒక చెరువు నుంచి ఒక చెరువులోకి పోతాయి. అటువంటిది ఈ కెనాల్ నీళ్ళు వచ్చే కెనాల్ మొత్తం కబ్జా చేయడం జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్తే మనం చాలా చిన్నగా చేసేసారు. ఇది యాక్చువల్గా ఇది మొన్నటి వరకు లేదు. ఈ డంప్ అంతా రీసెంట్గా పడ్డది. చెరువులో నుంచి డంప్ అంతా రీసెంట్గా పడ్డది. ఇక్కడ మీరు ముందుకు చూడండి. ముందుకు చూస్తే ఇదంతా డంపు. యాక్చువల్గా ఏంటంటే ఇది పక్క కాలనీ, ఆ అడ్జసెంట్ గోడ అనేది అటు స్ట్రేట్గా ఉంటుంది. అది మొత్తం గోడను తీసుకొని వచ్చి ఈ లోపలికి వచ్చేసి మొత్తం డంపు చేయడం జరుగుతుంది. అంటే రేపు ఇక ఫ్యూచర్లో దీనిలో కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇటు వచ్చే కెనాల్ ప్లేస్ ఇది. సో ఇది ఎంతవరకు ఆక్రమణ జరుగుతుంది? యాక్చువల్గా ఏంటంటే అధికారులు త్వరగా దీనిపైన స్పందించాలని మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఎంత పెద్ద కెనాల్ ఉంది, దీన్ని ఎంత చిన్నగా చేసారని మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఎంత చాలా చిన్నగా ఉంది చూడండి. అసలు నీళ్ళు రాని పరిస్థితి. ఇప్పుడు వర్షం పడితే వర్షం నీళ్ళు డ్రైనేజ్లో కలిసిపోయే పరిస్థితి. అంటే ఒక చెరువు నుంచి ఒక చెరువు లింకును కూడా లేకుండా చేస్తారు. ముందుకు రండి, చాలా ఉంది ఇక్కడ ప్లేస్ అంటే చాలా ఉంది. మినిమం 30 ఫీట్ కెనాల్ ఉందండి. ఇక్కడ ముందు చూస్తే కనిపిస్తుంది 30 ఫీట్ కెనాల్ ఉంది. స్లోగా దీన్ని ఆల్రెడీ ఒక 5 ఫీట్ కూడా లేకుండా చేస్తారు. 30 ఫీట్ టు 5 ఫీట్ వచ్చిందంటే ఎంత ప్లేస్ మనకు ఆక్యుపై అయిపోయింది చూడండి. మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ యంత్రాంగం, ఇప్పుడు వాటర్ బోర్డు కానీ లేదంటే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఒక చెర్ల నుంచి వచ్చే కెనాలను మొత్తం కబ్జా చేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? అసలు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. రేపటికల్లా ఈ కాలనీలకి అన్నిటికీ ఈ చెరువు లేకపోతే మాత్రం గడ్డు పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సమ్మర్ వస్తే వాటర్ లెవెల్స్ మొత్తం పోయి అసలు వాటర్ లేవు, చాలా తక్కువ ఉంది. అటువంటిప్పుడు మనం ఈ చెరువును కాపాడుకోకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కెనాల్ని కబ్జా చేయడం కాదు, ఓన్లీ ఈ కెనాల్ని కబ్జా చేయడం కాదు, ఈ కెనాల్ తర్వాత ఇప్పుడు ఈ కాలనీకి అడ్జస్టెంట్ మొత్తం మళ్ళీ డంప్ చేస్తారు. ఆ డంప్ని ఇప్పుడు చూపెడతాం మీకు. చూడండి, ఇక్కడ ముందు చూడండి, మినిమం 30 ఫీట్ కెనాల్ ఉంది. ఆ 30 ఫీట్ కెనాల్ని 5 ఫీట్ కెనాల్ కూడా లేకుండా కబ్జా చేసేసారు. ఇప్పుడు ఇదంతా మనకు మెయిన్ రోడ్కి వెళ్ళి వరద నీళ్ళు వచ్చే కాలువ, ఇది పెద్ద కాలువ. ఇదంతా మనకు ఉబ్బకుంట చెరువులోకి వెళ్తుంది అన్నట్టు. సో ఏమైతుందండి, ఇప్పుడు అన్న చెప్పినట్టు అక్కడ మనకు తులసివనంకి వెళ్ళి వచ్చే చెరువులకి వెళ్ళి వచ్చే కాలువని మొత్తం అక్కడ కబ్జా చేస్తున్నారు బేసిక్గా. సో ఇట్లకి వెళ్ళి మనకు అటు నుంచి కాలువ వస్తుంది. బేసిక్గా తులసివనంకి వెళ్ళి వస్తుంది. ఈ కాలువ ఏంటంటే మనకు మెయిన్ రోడ్కి వెళ్ళి వరద నీళ్ళు వచ్చే కాలువ అన్నట్టు. బేసిక్గా ఈ వరద నీళ్ళు వెళ్ళి మనకు ఉబ్బకుంట చెరువులోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఉబ్బకుంట చెరువు అనేది బేసిక్గా పటేల్గూడ పరిధిలోకి వస్తుంది. సో మనకు పటేల్గూడలో 2 చెరువులు ఉంటాయి బేసిక్. ఒకటేమో పటేల్గూడ చెరువు, ఒకటేమో ఉబ్బకుంట చెరువు. సో మన పటేల్గూడకి 2 గొప్ప వాటర్ రిసోర్స్ అన్నట్టు. ఈ చెరువు అనేది కబ్జా గురైతే మాత్రం మన గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది మొత్తం తగ్గిపోతుంది. తగ్గిపోయిందంటే మనకి ఇప్పుడే సమ్మర్, ఇంత 2 చెరువులు ఉన్నా కూడా మన సమ్మర్లో మనకు వాటర్ ప్రాబ్లం చాలా వస్తుంది. సో వాటర్ ప్రాబ్లం పక్క పెడితే మనకు చెరువులు ఉండడం అనేది మన పటేల్గూడ గ్రామానికి చాలా అదృష్టం. అట్లాంటి చెరువులని ఎవరో కొంతమంది కబ్జా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మొత్తం ఇక్కడ డంపు మొత్తం చెరువు లోపడిదంతా. ఇట్లా ఫెన్సింగ్ చూస్తే మనకు ఇదంతా చెరువులో పరిధి, ఉబ్బకుంట చెరువు పరిధి అన్నట్టు ఇదంతా ఫెన్సింగ్ చూసుకుంటే. సో బేసిక్గా ఫెన్సింగ్ ఇంకా అటు సైడ్ ఉండే అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి అయినా కూడా ఇక్కడ చెరువు లోపల డంపింగ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మాకు అది అర్థమవుతలేదు. ఈ పటేల్గూడ పరిధి వాసులు, పటేల్గూడ గ్రామ ప్రజలు ఏం చేస్తున్నారో మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. ఎందుకంటే పటేల్గూడ గ్రామానికి ఉన్న 2 చెరువులు ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఇది. బేసిక్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా, ఇప్పుడు కుక్కడపల్లి చూసుకున్నా, ఏ సిటీలో చూసుకున్నా చెరువులు అస్సలు లేవు. చెరువు లేని దగ్గర ఏం చేస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు.
సో ఇక్కడ ఇదంతా చూసుకుంటే మనకు బేసిక్గా ఎంత డంప్ చేసి చెరువు లోపల డంప్ చేస్తున్నారు, ఇంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదు. సో ఇక్కడ డంప్ చేసుకుంటే ఇది కూడా కబ్జా చేద్దామని చెప్పేసి చూస్తున్నారు బేసిక్గా. సో ఇది కరెక్ట్ కాదు. లాస్ట్ టైం కూడా లాస్ట్ గవర్నమెంట్ ఉండగా మేము అదే చెప్పినాం ఆల్రెడీ. శ్రీరామ్ నగర్ కాలనీలో ఇవన్నీ FTL కిందికి వస్తాయి, చాలా ల్యాండ్ FTL. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఊబగుంట చెరువు యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్కు లోపల ఖర్చు కట్టిన నిర్మాణాలు ఇవన్నీ. ఇవి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా యాక్షన్ తీసుకుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫీజిబుల్ వచ్చిందా? మేము గవర్నమెంట్లో ఏమనట్లేదు, అట్లీస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ను పబ్లిక్ ల్యాండ్ను ఎందుకు కాపాడతలేరు? పబ్లిక్ రిసోర్స్ ఎందుకు? ఇది ఉబ్బుకుంట చెరువు. ఇక్కడ దీన్ని నమ్ముకొని ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 7 కాలనీలు జీవిస్తాయి. అంటే ఇక్కడికి నీళ్ళు వస్తేనే మా బోర్లలోకి వాటర్ ఉంటుంది, లేదంటే 5,000 పెట్టి ట్యాంకర్లు కొనాల్సిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ దీనివల్ల ఉపయోగం పొందే కాలనీల్లో సిద్ధార్థ ఎన్క్లేవ్ మొదటిది, రెండవది ప్రణీత్ కౌంటీ, సింఫనీ, దాని కింద ఉన్న అన్ని కాలనీస్, సృజన లక్ష్మి కాలనీ కానివ్వండి, లేదంటే BHEL కాలనీ కానివ్వండి, నందన్ హోమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ చెరువులో నీళ్లు వస్తే మాత్రమే వాళ్ళు బోర్లు పచ్చగా ఉంటాయి, లేదంటే ఎండిపోయి 5,000 రూపాయలు పెట్టి ఒక ట్యాంక్ కొనాల్సి ఉంటుంది. అది కూడా 2 రోజులకు ఒకసారి కొనాల్సి ఉంటుంది. సో 2 రోజులకు ఒకసారి కొనాలంటే నెలలో 15 సార్లు కొనాలి. 15 × 5,000 వేసుకున్నా కూడా మీకు 1,50,000 దాకా అదే అవుతుంది. సో ఎవరికి ఇక్కడ అంతంత శాలరీలు కూడా రావు. ఒక వాటర్ ట్యాంక్ సప్లై చేసే వాళ్ళకి ఒక్క వాటర్ ట్యాంక్తో అంత సంపాదించాలనుకుంటున్నారో ఏమో తెలీదు. అందుకనే ఇక్కడ మొత్తం డంప్ వేస్తున్నారు. ఈ డంప్ వేసి వీళ్ళ ప్లాన్ ఏంది అనేది మాకైతే తెలియదు. మేము చూసిన దాని ప్రకారం ఇట్లా మొదలవుతుంది కబ్జా అనేది అయితే తెలుసు. కాకపోతే ఈ ప్రభుత్వ అధికారులు చొరవ చూపించి దీనిని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే.